హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము రీసెంట్గా దుబాయ్ రిటర్న్ వచ్చాము కదా, మేము చేసిన ఈ ఫ్లైట్ జర్నీని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఒక చిన్న వీడియో మీకోసం. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. మేము స్టార్ట్ అయ్యింది విజయవాడ టు షార్జా డైరెక్ట్ ఫ్లైట్. షార్జా నుంచి మా ఫ్లాట్కి ఒక 20 మినిట్సే పడుతుంది. అందుకని ఎప్పుడూ కూడా మేము రిటర్న్ వచ్చేటప్పుడు షార్జాకే తీసుకుంటాము. ఇలా మేము ఫ్లైట్లోకి వెళ్ళి కూర్చున్నాము. అలాగే మా లగేజ్ కూడా ఫ్లైట్లోకి వచ్చేసింది. అలా వచ్చేసిన తర్వాత ఫ్లైట్ అంతా సెట్ చేసుకొని ఫ్లైట్ ఇంకా టేకాఫ్ అయిపోతుంది. టేకాఫ్ అయ్యేటప్పుడు కొంచెం ఆ ఫీల్ అనేది బాగుంటుంది. తర్వాత మనం స్కైలోకి వెళ్ళి స్టేబుల్ అయిన తర్వాత ఆ క్లౌడ్స్ కింద నుంచి చూసేటప్పుడు ఆ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. విజయవాడ నుంచి షార్జా వరకు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 3.5 అవర్స్ టైం అయితే పడుతుంది. క్లౌడీగా లేకుండా ఎయిర్ తక్కువగా ఉంటే కనుక కరెక్ట్గా 3.5 అవర్స్లో రీచ్ అయిపోతాము. లేదు కాస్త క్లౌడీగా ఉండి గాలి ఎక్కువగా వేస్తుంటే కనుక 4 అవర్స్ అట్లా టైం అయితే పడుతుంది. కానీ సేఫ్గా అయితే వచ్చేస్తామనుకోండి. చూడండి, పైనుంచి చూస్తుంటే చాలా బాగుంది కదా. మధ్య మధ్యలో క్లౌడ్స్ కనిపిస్తూ కింద ల్యాండ్ కనిపిస్తూ చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఇండియా క్రాస్ అయ్యేంత వరకునే ఇలా ల్యాండ్ కనిపిస్తుంది. తర్వాత ఫ్లైట్ అనేది ఇంకాస్త హైట్కి ఫ్లై అవుతుంది. అలా స్కైలో స్టేబుల్ అవుతుందన్నమాట. ఈ స్కైలో అయితే స్కై జర్నీ అయితే చాలా బాగుంటుంది. క్లౌడ్స్ కూడా చూడడానికి చాలా చాలా బాగుంటాయి. డిజైన్గా కనిపిస్తాయి, చక్కగా ఉంటాయి అన్నమాట. అలా మా జర్నీ అంతా 3.5 అవర్స్ అలాగే ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా మేము యూఏఈలోకి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే మనకి యూఏఈ ఎక్కువగా డెజర్ట్, కొండలు, మట్టి ఇదే కనిపిస్తుంది. తర్వాత సిటీలోకి వెళ్ళే కొలది గ్రీనిష్, అలాగే సీ కూడా కనిపిస్తుంది. కాస్త సీ అలాగే బిల్డింగ్స్, వాళ్ళ డెవలప్ అంతా అన్నీ బాగా కనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా మా జర్నీ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఒక్కసారి ఫ్లైట్ ల్యాండ్ అయ్యిందంటే ఇంకా వీడియో తీయడానికైతే కుదరదు. ఎందుకంటే అందరం రీచ్ అయిపోయాం, తొందరగా ఎవరికి వాళ్ళం వెళ్ళిపోవాలనే హడావిడిలో ఉంటారు కదా. దానివల్ల ఇంకా వీడియో తీసే టైం అయితే ఉండదు. హ్యాండ్ లగేజ్ పికప్ చేసుకోవాలి, తర్వాత ఫ్లైట్లోంచి బయటకు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ చేయించుకోవాలి, లగేజ్ని పికప్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి నాకు వీడియో తీసే టైం లేక వీడియో తీయలేకపోయాను. ఆ తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మా వారైతే రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఆయన రీచ్ అయిపోయారనమాట. రెడీగా వచ్చేసి ఉన్నారు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇంకా మేము నార్మల్గా అక్కడి నుంచి మా ఫ్లాట్కి అయితే వచ్చేసాము. షార్జా ఎయిర్పోర్ట్ నుంచి మా ఫ్లాట్కి అయితే కరెక్ట్గా ఒక 20 మినిట్సే పడుతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా సేఫ్గా, చాలా ఈజీగా వచ్చేస్తామన్నమాట. ఇంకా అలా సేఫ్గా అయితే మేము మా ఫ్లాట్కి రీచ్ అయిపోయాం. మేము చేసిన ఈ ఫ్లైట్ జర్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నా లగేజ్ ప్యాకింగ్ అయితే ఉంది, అన్ప్యాక్ చేశాను నేను. దాన్ని కూడా వీడియో చేశాను. మ్యాక్సిమం త్వరలోనే మీతోటి షేర్ చేసుకుంటాను. ఇండియా నుంచి నేను ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అనేది మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. తప్పకుండా ఆ వీడియోని కూడా మీతో షేర్ చేసుకుంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు ఇవ్వాలి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.